నేను అంతే. మీరు ప్రీతిని ఎలా మర్చిపోలేరు, నేను కూడా మిమ్మల్ని అలాగే మర్చిపోలేను. నేను మీకోసం జీవితాంతం ఎదురు చూస్తుంటాను. టైం అవుతోంది. రాజా, చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. జీవితం ఎవరి కోసం ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. కాంచన నీ మీద ఆశలు పెట్టుకోవటంలో నాకేం తప్పు కనిపించటం లేదు. సారీ సార్, ప్రీతిని మర్చిపోవడం అనేది నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనం ప్రేమించిన మనుషులు మనకు దక్కనప్పుడు మనల్ని ప్రేమించే మనుషుల్ని దక్కించుకోవాలిరా. క్షమించండి సార్. నువ్వు పెళ్లి చేసుకుని మళ్ళీ సంతోషంగా ఉండాలన్నదే నా కోరికరా. సార్ సర్లే, ముందు కొబ్బరి నీళ్ళు తాగుతారా? మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. సరే వెళ్ళు. 2 కొబ్బరి బండాలు కొట్టు. రాజా, చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. జీవితం ఎవరి కోసం ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. కాంచన నీ మీద ఆశలు పెట్టుకోవటంలో నాకేం తప్పు కనిపించటం లేదు. సారీ సార్, ప్రీతిని మర్చిపోవడం అనేది నీ బాధ నేను రాజా, రాజా ఆగరా, రాజా ఆగరా, వద్దురా, నా మాట విను, వద్దురా. వాడు చావాలి. రాజా, ప్రీతిని చంపింది విక్రమ్ కాదు. అయితే ఎవరు చెప్పండి? ప్రీతిని చంపింది ఎవరు? ఎవరు నువ్వు? దేవరాజ్, విక్రమ్ నా తమ్ముడు. ఎందుకు వచ్చావు? మాట్లాడవే. నా తమ్ముడు నీ కూతుర్ని కోరుకున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? రావడం నా తమ్ముడికి దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు. పోలీసులు ఫోన్ చేస్తా. మర్యాదగా నా తమ్ముడి పెళ్లి చేసుకో, లేకపోతే చంపేస్తా. అయితే చావు. రాజా, ఆవేశపడకు. తనను చంపింది విక్రమ్ బ్రదర్ అని చెప్పబోతూ విక్రమ్ అంటూనే ప్రాణం వదిలింది ప్రీతి.
కానీ ఈరోజు చనిపోయిన విక్రమను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంతకాలం ఈ విషయం బయట పెట్టపోవటానికి కారణం నువ్వు ఆ దేవరాజును చంపి మళ్ళీ జైలుకు వెళ్తావేమోనన్న భయం రా. రాజా, నాకున్న ఒకే ఒక్క బంధం నువ్వేరా. ఈ ముసలి ప్రాణం కన్ను మూస్తే నువ్వే తలకొరువు పెడతావని ఆశపడుతున్నాను రా. రాజా, నువ్వు ఆ దేవరాజుని కలిశావో తిరిగొచ్చేసరికి నా శవాన్ని చూస్తావు. రాజా, నువ్వు ఆ దేవరాజుని కలిశావో తిరిగొచ్చేసరికి నా శవాన్ని చూస్తావు. అసలు ఎవరు మీ మీదకి ఎందుకు వచ్చారు? మేము ప్రేమించుకోవడం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు సార్. దాంతో ఈ రౌడీల్ని. అర్థమైంది. ప్రతి ప్రేమకు ఈ పరిస్థితి తప్పదు. మనసు కట్టే ప్రేమ కట్టే ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు గొప్ప అనుకునే పెద్దలు ఆపుతారు, అడ్డుపడతారు, తిడతారు, కొడతారు, అవసరం అనుకుంటే ప్రాణాలు తీస్తారు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగిన వాళ్ళే ప్రేమించాలి. వీరికి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. చెప్పండి, ఆ ధైర్యం తెగింపు మీకున్నాయా? ప్రాణాలకు లెక్క చేయనంత గొప్ప ప్రేమ మీది. మాట్లాడరే. అవును సార్. అయితే మీ ప్రేమకు అండగా నేను నిలబడతాను. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రియా, సార్, రేపే మీ పెద్దలను కలుస్తాను. ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? దేవరాజ్. ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మాస్టర్ ముందు నిలబడటం నీ స్టేటస్కి అంతగా బాగుండదు. దేవరాజ్, కూర్చో. ఎందుకు వచ్చావు? మన అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి. నా అకౌంట్ చాలా క్లియర్గా ఉంది. నాకు నా తమ్ముడికి దక్కనిది ఇంకెవరికి దక్కనివ్వను. అలాగే దక్కలేదు కూడా. మై అకౌంట్ సెటిల్. సెటిల్ అయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పూర్తిగా సెటిల్ కాలేదని జస్ట్ నాకెంతో ముందే తెలిసింది. లెక్కల్లో బ్యాలెన్స్ ఉంచడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసావు, క్లోజింగ్ నేను చేస్తాను. 5 ఏళ్ళు లోపలున్నావు. చెప్పు, కావాలంటే మళ్ళీ పంపిస్తాను. కేవలం నువ్వు నన్ను లోపలికి మాత్రమే పంపగలవు, కానీ నేను తలుచుకుంటే నేను ఏకంగా పైకే పంపించగలను. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా. నిజమే, నీ ఇల్లు, నీ మనుషులు, నీ ఇష్టం. కానీ దేవరాజ్, నువ్వేమైనా చేసే ముందు ఒక్కసారి అలా బయటకు వచ్చి చూస్తావా ప్లీజ్? భయపడకు, బతికి బయటపడ్డావని తెలుసు. రా.
దేవరాజ్, స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నా వెనుకున్న ఈ జనం డబ్బుతో రాలేదు, ప్రేమతో వచ్చారు, అభిమానంతో వచ్చారు. ఒకప్పుడు నేను మామూలు వ్యక్తిని, కానీ ఈరోజు మహాశక్తిని. మైండ్ ఇట్. అయితే ఏం కావాలి? నీ ప్రాణాలు. భయపడకు. ఎప్పుడో చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు తిరిగి బతికొచ్చినందుకు వాణ్ణి చంపను. అసలు చంపింది నువ్వని తెలిసినా నిన్ను చంపను. కారణం, నాకు జీవితాన్ని ప్రసాదించిన ఒక పెద్ద మనిషికి మాటిచ్చాను కాబట్టి. మరెందుకు వచ్చావు? ప్రియా, ఒక తండ్రి హోదాలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సంతోషం, లేకపోతే శ్రేయోభిలాషిగా నేను చేయాల్సి వస్తుంది. నువ్వు బతికుండగా నేను చేయడం అంత బాగుండదు. ఈ పెళ్లి జరగదు. జరగాలి. దేవరాజ్, గతంలో ఒక ప్రేమ జంటను విడదీశావు. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకు. మర్యాదగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించు ప్లీజ్. కమాన్ దిలీప్. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. తొందరపడి ఏమైనా చేసావో నీ అకౌంట్ ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రియా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నా మాట కాదని నువ్వు ఆ దేవరాజు ఇంటికి వెళ్ళావంటే నాకు నా మాటకి నువ్విచ్చిన విలువేముంది? గురుగారు, నేను వెళ్ళింది దిలీప్ ప్రియాల పెళ్లి గురించి. వద్దు వద్దు, నువ్వు నాకేం చెప్పద్దు. ఇన్స్పెక్టర్, దెబ్బ దెబ్బకి ఈ డిఆర్ కూతుర్ని ప్రేమించడం ఎంత తప్పో వాడికి అర్థమవ్వాలి. లేదురా, నీకు నాకన్నా నా మాట కన్నా నీ పగే ముఖ్యంరా. వెళ్ళి వాడిని చంపుకోరా, చంపుకో. గురుగారు, వద్దు, నన్ను అలా పిలవద్దురా. గురుగారు, అంత మాట చేసుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏంటమ్మా, ఏం జరిగింది? సార్, దిలీప్ ని మా నాన్న అరెస్ట్ చేయించారు సార్. అతని పోలీసులు లాకప్ లో పెట్టి కొడుతున్నారు. అంతేకాదు సార్, మా నాన్న నాకు బలవంతాన పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రేపు సాయంత్రమే పెళ్ళట. అలాగా సార్? అవును సార్. సార్, మీ జీవితంలో మీకు అన్యాయం చేసింది ఎవరో నాకు తెలుసు సార్. అదే మనిషి ఇప్పుడు కన్న కూతురని కూడా చూడకుండా తన స్వార్థానికి నన్ను బలి చేస్తున్నాడు. సార్, ఈ పరిస్థితిలో మీరే మాకు దిక్కు. ఎలాగైనా మాకు దారి చూపండి సార్. నాకేంటి అవసరం? ఒక తండ్రి తన కూతురు పెళ్లి తన ఇష్టం వచ్చిన వాడితో చేసుకుంటాడు. అవన్నీ మీ ఫ్యామిలీ విషయాలు. సార్ సార్ ప్లీజ్, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఎవరు నమ్ముకోమన్నారు? ఇక్కడ ఎవరిని నమ్ముకోనక్కర్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు. అది కాదు సార్, మీ అంట లేకపోతే నాకు చావే కదా సార్. అయితే చావు సార్. అంతేకాదు సార్, దిలీప్ కూడా బతకాడు సార్. వాడిని కూడా చావమని. అంతా కట్టుకట్టుకుని చావండి. మధ్యలో నా టైం వేస్ట్ చేయదు. పోయికడిచి ఇంకా చూస్తావేంటి? పోయికడిచి. ఎందుకు సార్, ఎందుకు అమ్మాయి నా పేరు? వెళ్ళి ఇష్టమైన పెళ్లి చేసుకుని చావనివ్వండి. ఆ సంగతి తెలిసి దిలీపు చస్తాడు. చావనివ్వండి సార్, మనకెందుకు? ఎవరు ఏమైనా సరే, నేను మాత్రం ఈ మాట జవదాటను. ప్రియా ఇక్కడ కనిపించట్లేదు. గతంలో ఎంతో మంది ప్రేమికులు ప్రేమ కోసం చచ్చారు. వాళ్ళ లిస్టులో వీళ్ళు చేరతారు, చరిత్రలో మిగిలిపోతారు. మిగిలిపోనివ్వండి సార్. వీళ్ళకి సాయం చేయగలిగుండి, కాపాడగలిగుండి నేను ఒక కసాయిలాగా, రాయిలాగా కదలకుండా ఉంటానే తప్ప మీ మాట మాత్రం చెవదాటను.
నీ మాటలతో నన్ను వేధించకురా. నేను ఇదంతా చేసింది నా స్వార్థం కోసం. కూతుర్ని పోగొట్టుకున్న నేను బిడ్డలాంటి నిన్ను కూడా పోగొట్టుకోకూడదన్న స్వార్థం రా. నీ వల్ల 2 నిండు ప్రాణాలు నిలబడతాయంటే, 2 పసివాళ్ల ప్రేమ ఫలిస్తుందంటే నేనిచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాను. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి వాళ్ళని కాపాడు. థ్యాంక్ యూ సార్. ప్రియా, మీ పెళ్లి జరుగుతుంది, ధైర్యంగా ఉండు. ఏమే, వాడితో లేచిపోదాం అనుకున్నావా? నన్నే మోసం చేస్తావా? రేపే నీ పెళ్లి. మాస్టర్, రేపు పొద్దునే ప్రియా పెళ్లి. దిలీప్ కాకుండా ఇంకెవరు తాలి కట్టినా ప్రియ పెళ్లి మండపంలో సరిపోతుంది. రేపే దిలీప్ కోర్టులో ప్రవేశపెడుతున్నారు. దిలీప్ కోర్టుకు చేరేంత లోపల దేవరాజ్ మనుషులు దిలీప్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. అవును సార్, టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆల్ రైట్, దిలీప్ కోర్టుకు వెళ్లేలోగా నేను ఎలాగైనా సరే అతన్ని తీసుకొస్తాను. మీరు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ప్రియను వాడి ఇంట్లో నుంచి తప్పించి మండపాన్ని తీసుకురండి. అది ఎలాగో నేను మా పని అయిపోయింది, వెళ్ళొస్తామండి. కమాన్ దిలీప్, ఎక్కి తీసుకో. సార్, ఫ్రీ పారిపోతుంది సార్. కమాన్. ప్రియను తీసుకొచ్చారా? వెరీ గుడ్, త్వరగా రెడీ చేయండి. కమాన్, హరి అప్.
ఈ కేసుకు సంబంధించిన వాద ప్రతివాదనలు విన్న తరువాత రాజ్ కుమార్కు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విధించడమైనది. దిలీప్, ఎందుకు పనికి రాకుండా పోవాల్సింది నేను ఈ రోజున ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యానంటే అందుకు కారణం మీరు నేర్పిన పాఠాలే మాస్టర్. గుడ్. సార్ ఒకసారి అటు చూడండి. ప్రియా, నమస్కారం మాస్టర్. బాగున్నావమ్మా? బాగున్నాను. ఈ బాబు మా బాబాయ్ మీ పేరే పెట్టుకున్నాను సార్. రాజ్ కుమార్. మాస్టర్ ఉత్తేజ్. మాస్టరు మీ ఆశీర్వాదం వల్ల హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాను మాస్టర్. శభాష్. రండి మాస్టరు. నమస్కారం సార్. నేషనల్ లెవెల్ ఫుట్బాల్ మ్యాచ్ లో మన స్టేట్ తరఫున ఆడుతున్నాను. అవును సార్. కంగ్రాట్స్. వీడు ఓన్ గా జిమ్ పెట్టుకున్నాడు మాస్టర్. దట్స్ రైట్. బోత్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మీ దయ వల్ల సిటీలో 4-5 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓనర్ అయ్యాను మాస్టర్. అంతా నా సొంతం మాస్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యాన్. మాస్టర్ నైటింగేల్ పేరుతో పెద్ద మ్యూజిక్ ట్రూప్ రన్ చేస్తున్నాను. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. నేను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆంధ్రదేశం అంతా మంచి పేరు తెచ్చుకున్నాను మాస్టర్. వెరీ గుడ్. థాంక్యూ. ఈ రోజు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మాస్టర్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. కార్. నాకు కార్ ఎందుకు? ప్లీజ్ మాస్టర్. ప్లీజ్ మాస్టర్. రండి మాస్టర్ ప్లీజ్. ఏంటయ్యా ఇది? ఏదో మా తృప్తి కోసం మాస్టర్ ప్లీజ్. ఓకే. నా పేరు కాంచన. ఎస్విఎస్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. కాంచన, ఐఎమ్ నో మోర్ ఎ కిడ్. ఇప్పుడు మీకు అభ్యంతరం లేదనుకుంటాను. కాంచన. రాజా సార్, కాదనకయ్యా. గాడ్ బ్లెస్ యూ.